రాగి పిండితో ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. రాగి పిండి కాకుండా ఇంకా వేరే ఏ పిండితో మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా వేరే ప్రాసెస్ని కూడా నేను ఇక్కడ మీకైతే చెప్పబోతున్నానండి. సో రాగి పిండితో నేను ఈరోజు అయితే చేస్తున్నాను కనుక రాగి పిండి, మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్టు, సన్నగా కట్ చేసుకున్న ఆనియను, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే కొద్దిగా నువ్వుల్ని, కొంచెం వాముని కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ జీలకర్రని నానబెట్టేసుకొని ఉంచేసుకున్న పచ్చిశనగ పప్పును కూడా వేసేసుకోవచ్చండి. వీటిని అన్నిటినీ వేసేసుకొని బాగా అంతా కలిసేలాగా పిండి కలిపేసుకొని వాటర్ వేసి మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసుకోవచ్చు. ఇంకా రాగి పిండి కాకుండా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే ఇంగ్రీడియంట్స్తో రాగి పిండిని రీప్లేస్ చేస్తూ జొన్న పిండిని కానీ, సజ్జ పిండిని కానీ, బియ్యం పిండిని కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే చేసుకోవచ్చు. ఎందుకంటే రాగి పిండితో రొట్టెలు అనేవి నల్లగా వస్తాయి. మీకు ఇంకా నల్లగా చూడటానికి కొంతమందికి ఇష్టం ఉండదు. అలాగే రాగి పిండి సరిపడని వాళ్ళు ఉన్నట్లయితే కనుక జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ, బియ్యం పిండి కానీ వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను హెల్దీగా చూపించాలి, హెల్దీ వర్షన్లో అనుకున్నాను కనుక దీన్ని రొట్టెలాగా చేసేసి ప్యాన్ పైన అయితే కాలుస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో పిండిని కలిపేసుకొని మీకు కావాల్సిన పిండిని వీటిని చిన్న చిన్న వడల్లాగా తట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఏవైనా సరే ఇంకా టేస్టీగా ఉంటాయి కనుక సో డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. హెల్దీ వర్షన్లో తినాలి, డైట్లో ఉన్న వాళ్ళు కానీ హెల్దీగా కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా ఇలాగా రొట్టెలాగా చేసేసుకొని ప్యాన్ పైన వేసి అయితే ఖచ్చితంగా ఆయిల్ అయితే వేయాలండి. రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకుంటేనే మనకి ఇవి టేస్టీగా ఉంటాయి. ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్తో రెండు వైపులా ఆయిల్ వేస్తూ ఇలా కాల్చేసుకోవాలి. దీనిని ఇలా ప్లెయిన్గా తిన్నా, కర్డ్ పెట్టుకొని తిన్నా, పికిల్స్తో తిన్నా, పప్పుతో తిన్నా, లేదంటే మసాలా కర్రీస్తో తిన్నా, దేంతో తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్గా తీసుకున్నా కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో మీకు నచ్చినట్లుగా డీప్ ఫ్రై కానీ ఇలా రొట్టెలాగా కానీ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.